గడప గడపకు తెలుగుదేశం అని చెప్పి చాలామంది తిరుగుతూ ఉంటారు నాయకులు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తిరుగుతూ ఉన్నారే, యాక్చువల్లీ ప్రజలకు ఏమి చేసినారు, ఏమి మభ్యపెట్టినారు, ప్రజల కోసం ఏం చేసినారు కూడా తెలియడం లేదు. ఏం చేసినారు? ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చినారా? లేదు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, పెన్షన్లు కోత వేసేసినారు, అన్ని రైతులకు ఆదుకోవడం లేదు, అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. ఎక్కడ చూసినా రైతులంతా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు, ఏమీ లేదు. ఏమీ లేకుండా కూడా కేవలం 1వ తేదీ ఆ పెన్షన్లు ఇచ్చేసి ఈరోజు గడప గడపకు అని చెప్పి పోవడం జరుగుతూ ఉంది. అసలు ప్రజలకు ఈరోజు మేము అదే ఒక అప్పీల్, కరువు తీవ్రమైన కరువు ఉంది. కరువులకు ఏమైనా ఇది తీసుకొని వస్తున్నారా మీరు? ఏదైనా మీకు ఏమైనా ఇది ఉందా? మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉందా? ఏ రకంగా మీరు దీన్ని ఎదుర్కొంటారనేది కూడా ఏ ప్రణాళిక లేదు. తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. అవన్నీ లేకుండా గడప గడపకు అని చెప్పి నామమాత్రంగా పోయి ఇండ్ల దగ్గరికి పోయేసేదిను మేము వచ్చి గడప గడపకు తెలుగుదేశం అని చెప్పి తిరుగుతూ ఉంటారు. మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకు కూడా, ఈరోజు మీకు మంచి అదును, మీకు దగ్గరికి నాయకులు వస్తూ ఉంటారు, మీరు నిలదీయండి. మీరు ఏమి చేసినారు ప్రజలకని అడగండి. డిఎస్సి దీని మీద మీ వరకు ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు? డిఎస్సి మీద 3,50,000 మంది వాళ్ళు ఎంతో కష్టపడి చదివింటే ఈరోజు వాళ్ళకి ఏమి ఉద్యోగాలు లేకుండా, వాళ్ళకు ఇది లేకుండా వాళ్ళకి తీర నిరాశపరిచేసి అసలు బోగస్ రూట్లో 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకొని మీరు సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికోసం కూడా ఈరోజు మీ ఇండ్ల కాడికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు అడగండి మీరు అని చెప్పి మేము ప్రజలకు డిమాండ్ చేస్తాం. ప్రజలకు మేము వచ్చి పిలిపిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా దగ్గర 4 క్యాబినెట్ మీటింగ్లు జరిగింటే 2 క్యాబినెట్ మీటింగ్లు అటెండ్ అయిపోయి నాకు హెల్త్ బాగాలేదని చెప్పి బయటికి వెళ్ళడం జరిగింది. మిగతా 2 క్యాబినెట్ మీటింగు ఆయన ఆబ్సెంట్ అయినాడు మన పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి ఈ డిఎస్సి సగ ఆయన కూడా తగిలినట్టుంది. ఆయన కూడా ఈ గవర్నమెంట్ ఈ రకంగా చేస్తూ ఉందే, ఏ రకంగా నేను ఫేస్ చేయాలా ప్రజలకు? డిఎస్సిలో ఈ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్యూర్ అయిపోయిందే, దీని నెగిటివ్నెస్ నా మీద ఎడతపడుతుందని చెప్పి తప్పించుకొని తిరుగుతామని చెప్పి మేము ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాం. అదే కానీ మోదీ గారు వచ్చినారంటే దానికి మట్టుకు ఆయనకు హెల్త్ అంతా బాగుంటుంది, ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. అదే కానీ ఇది కానీ ఏదైనా మీటింగ్లు ఉంటాయంటే క్యాబినెట్ మీటింగ్ ఆబ్సెంట్ అవుతున్నాడు. యాక్చువల్లీ ఏం జరుగుతుంది లోపల? ఖచ్చితంగా ఆయనకు కూడా ఇది 100% తగిలింది. ఈ డిఎస్సి బాధితులకు మేము నిజంగానే తప్పు చేసినాము అనే టైంలో ఆయన మనసులో కూడా ఆయన మనస్సాక్షి చెప్తా ఉంది కాబట్టి ఆయన మీటింగ్లు కూడా అటెండ్ కూడా పోతా ఉండు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇది ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రం అంతటా మేమంతా చేస్తూ ఉన్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. దానికి వచ్చిందో చాలామంది ఇది కూడా రాస్తున్నారు, ఏమంటే యాక్చువల్గా క్యాండిడేట్స్ లేరు అని చెప్పి. మా పక్కనే ఉన్నారు క్యాండిడేట్స్, వాళ్ళందరూ బాధితులు, డిఎస్సి బాధితులు. వాళ్ళ ఉద్యోగాలను కూడా వదులుకొని, వాళ్ళు వచ్చిందో ఉద్యోగాలు కూడా వదులుకొని ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసింటే కూడా మంచి మెరిట్ సంపాదించుంటే కూడా కాల్ లెటర్స్ కూడా తీసుకుని వచ్చేసి మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి కూడా లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి మార్చడం జరిగింది. ఈ రకమైన ఎంతోమంది ఉన్నారు ఇక్కడ విద్యార్థులు. అసలు వాళ్ళే లేరు అని చెప్పి కొన్ని పత్రికలు అయితే ఎల్లో మీడియా పత్రికలు వచ్చిందో అసలు డిఎస్సి విద్యార్థులే లేరు, బాధితులే లేరు, ఊరికే వీళ్ళు నాయకులు క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. ఇది చాలా తప్పు. మేము నిజంగానే బాధితులతో ఇక్కడ వచ్చాము. వాళ్ళందరూ ఈరోజు ప్రెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళు మన నారా లోకేష్ గారు ఖచ్చితంగా దాని పదవికి రాజీనామా చేయాలా. దీనికి వచ్చిన దీంట్లో ఈ టోటల్ ఎపిసోడ్ని కూడా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉంటాం.